పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబులు ప్రధాన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాని కపలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 68 మంది ప్రధానోపాధ్యాయులను సన్మానం చేసి మెమోంటాలను అందజేశారు. అనంతరం ఎన్జీఓ కాలనీ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కోడెల శివప్రసాద్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎన్నో సేవలు అందించారు. కరోనా సమయంలో సుమారుగా 15 లక్షల దాకా ఫండ్ జెడ్పీ హై స్కూల్ ఎడ్లపాడు. And now we request Eravali Hanumantrao garu, JP Headmaster, JP High School, Pasmadu. అంకిత భావం, క్రమశిక్షణ, సేవా తత్పరతతో విధులు నిర్వహించడం, ఎన్నో సేవలు అందించారు. కరోనా సమయంలో సుమారుగా 15 లక్షల దాకా ఫండ్ ఎన్నికల మొత్తం చిన్న బిల్లుగా ఉంటుంది. వాళ్ళందరూ దయచేసి మీకు రావాల్సి కోరుతున్నాము. నవ్వు గ్రూప్ ప్రతిభకు ప్రేరణ. ఈయన మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్. దాదాపుగా మ్యాథ్స్ కాంపిటీషన్స్ లో పిల్లలు పాల్గొనేటట్టు చేసి మ్యాథ్స్ నేర్పడంలో దిట్ట. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలి. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, రాజరెడ్డి గారు లాంటి వాడు కోపం వస్తే రావచ్చు. ఏదైతే గవర్నమెంట్ ఒకప్పుడు బ్యాంక్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్డ్ చేసి ప్రైవేట్ బ్యాంకుల నుంచి సేఫ్టీ లేదనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందో, అలాగే గవర్నమెంట్ టీచింగ్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, సెకండరీ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ అండర్టేక్ లో తీసుకుని, ఏదైతే మీరు టీచర్స్ ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్, మీ స్కూల్లో మీ పిల్లలు చదివించుకునే రోజు రావాలనేది నా ఆకాంక్ష. అప్పుడే ఈ భారతదేశం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఎదగటానికి అవకాశం ఉంటుందనేది నా ఆలోచన. కాబట్టి ఎంపీ గారు లాంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని టైం వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా దీన్ని ప్రస్తావన చేయాలి. ఎవరో ఒకళ్ళు నాంది పథకాలు దీనికి. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలి అంటే ఇది జరిగి తీరాలనేది నా ఆలోచన. మర్చిపోయా, ఎంపీ గారికి కూడా కోపం వస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అధిపతిగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా కొంచెం కోపం రావచ్చు. కానీ జరిగితే ప్రజలందరికీ మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తా ఉన్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవోభవ. ఎందుకంటే మేము కూడా ఒక టీచర్ బిడ్డలమే. నేను ప్రసాద్, మేమందరం కూడా టీచర్ పిల్లలు అన్నమాట. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. విద్యాబుద్ధులు నేర్పారు, క్రమశిక్షణ అలవాటు చేశారు. అదేవిధంగా ప్రయాణం చేయడం జరిగింది. ఈ జీవితంలో ప్రయాణం చేయాలంటే తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా దిశ దశ చూపించేది ఉపాధ్యాయులు. మంచి ఉపాధ్యాయుడు కనుక మనకి దిశ దశ నేర్పితే కనుక డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక రాజకీయవేత్త అవ్వచ్చు. కొంతమంది టీచర్లు మన జీవిత చక్రాన్ని వాళ్ళే తిప్పుతూ ఉంటారు. అదే నువ్వు డాక్టర్గా పనికిరావు, నువ్వు ఇంజనీర్ అవ్వంటాడు ఒక ఆయన. అరవింద్ బాబు నీకు లెక్కలు రావు, నువ్వు సైన్స్కి వెళ్ళమని చెప్పేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రసాద్ మ్యాథ్స్కి వెళ్తే నేను సైన్స్ డాక్టర్ అయ్యాను. నిజంగా నా లెక్కలు బాగా వచ్చింటే ఆ రోజుల్లో ఎంపీసీకి వెళ్ళి ఉండేవాడిని. ఆ విధంగా మన జీవిత చక్రాన్ని మార్చే గుణం మరి టీచర్ చేతిలో ఉంది. అదేవిధంగా ఒక మంచి విద్యార్థి బాగా చదువుకుంటుంటే నువ్వు ఐఏఎస్కి వెళ్ళాలి, సివిల్స్కి వెళ్ళాలని చెప్పి చాలా మంది డైరెక్షన్ చేసిన పిల్లలు మరి వాళ్ళ తెలుగుపేటలో ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, నర్సాపేటలో ఐఆర్ఎస్, ఐపీఎస్ సెలెక్ట్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఒక 67 మంది టీచర్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు ఇక్కడ ఒక సన్మానం లాగా పెట్టడం అనేది మంచి పరిణామం. ఎందుకు అంటా ఉన్నా అంటే, ఇందాక రాము గారు ఒక సూచన చెప్పారు. బ్యాంకుల్ని పబ్లిక్ చేశారు ఇందిరాగాంధీ టైంలో. అలాగే ఎడ్యుకేషన్లో కూడా పూర్తిగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది అసలు మర్చిపోయారు. ప్రైవేట్ స్కూలే మన స్కూలు, గవర్నమెంట్ స్కూల్ కాదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా పరిస్థితి వచ్చింది. ఏదో ఈ సంవత్సరం వచ్చింది కాదు, గడిచిన
20-10 సంవత్సరాల నుంచి. దీని గురించి నేనేదో కొత్తగా ఏదో ఈ కమ్యూనిస్ట్ భావజంతో నేను మాట్లాడుతున్నాను కదా, ఇది మా నాన్నగారు కూడా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఫోరంలో కానీ టీవీలో కానీ ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన కూడా మాట్లాడటం జరిగింది.